అసలు ముఖ్యంగా రైతు పండించిన పంట లేకపోతే ఈరోజు మనం ఏం తిని బ్రతకాలన్న ఆలోచన కూడా లేకోకుండా సీఎం చంద్రబాబు గారు వరి పంట వేయొద్దు, పండించొద్దు, మీరు యూరియా వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. యూరియాని పంటకు వేయకపోతే మరి వరి పండించకపోతే ఏమి తిని బ్రతకాలి? మీకు సంబంధించినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి తాగి బ్రతకాలా? అమూల్ పాలు తీసేశారు, హెరిటేజ్ పాలను తీసుకొచ్చారు. హెరిటేజ్ పాలను 2 గేదెలు ఇస్తాము, మీరు వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అనేకమైన ధరలు, ఎక్కువ ధరలు ఇస్తాం పాలకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి వరి పండించకపోతే మనం ఏం తిని బ్రతకాలనే ఆలోచన కూడా ఆ సీఎం గారికి రాకపోగా పైపెచ్చు క్యాన్సర్ వస్తుందని భయపెడతా ఉన్నారు రైతుల్ని. పంట పండించొద్దని చెప్తా ఉన్నారంటే ఇటువంటి సీఎం నాకు తెలిసి దేశంలోనే మొదటి వ్యక్తి అయి ఉంటాడు. పంటని పండించొద్దు అని రైతులకు చెప్పేటువంటి సీఎం. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు అందించకపోగా యూరియా ఏవి కూడా వాళ్ళకు అందించకుండా వాళ్ళని ఇబ్బంది పడుతూ రైతు ఏడుస్తూ కన్నీటితోటి బాధపడతా ఉంటే రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా ఉన్నారంటే బాగుపడినట్లు చరిత్రలో లేదు. రైతులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు కూడా. రైతు ఎప్పటికీ కన్నీరు కార్చుకోకుండా ఉంటేనే ఆ దేశం బాగుపడిద్ది. ఇది ఎప్పటికి తెలుసుకుంటారో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు. రైతుల గురించి ఆలోచించకపోగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. యూరియా ఏదైతే ఉందో అది బ్లాక్లో అమ్ముతూ ఉన్నారు. ఇప్పటికైనా రైతులకు చేయాల్సిన న్యాయం చేయాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని అని కనీసం ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర వీడి వాళ్ళకి న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేతులెత్తి మరీ నమస్కరిస్తూ ఉన్నాం.